దేవతలలో ఒకరు. ఈయనను హరిహరస్తుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య, విష్ణువు, అప్ప, శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోని కుళతూపులలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్లో పుష్కల, పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి ఏటా 5 కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళ్తుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన 2 దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు. దీక్ష స్వీకరించి నియమాలతో మండలం గడిపిన భక్తులు శబరిమల యాత్ర చేస్తారు. ఈ దీక్ష స్వామి సన్నిధాన సందర్శనంతో ముగుస్తుంది. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకొస్తుంది. గుడి సముద్రమట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ యాత్రలు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. మండల పూజ నవంబర్ 17, మకర విళక్కు జనవరి 14. ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు: జనవరి 14వ రోజున ఆలయంలో మకరజ్యోతి దర్శనమిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కాని ప్రతి మలయాళ నెలలో 5 రోజుల పాటు తెరిచి ఉంచుతారు. శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది. ఎరుమేలిలో వామరు స్వామిని భక్తులు దర్శించుకుంటారు. అయ్యప్ప పులి పాల కోసం అడవికి వెళ్లినప్పుడు అతనిని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే వావరు స్వామి. నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడట. ఈ వావరు స్వామి ఒక ముస్లిం కులస్థుడు. ఈ వావరు ఇక్కడ కొలువున్నది కూడా ఒక మసీదులోనే. దర్శనానంతరం భక్తులు వావరు స్వామి చుట్టూ రకరకాల వేషధారణతో పేటై తులాల అనే నాట్యం చేస్తారు. మహిషితో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప చేసిన తాండవం పేరే పేటై తులాల. ఈ ఎరుమేలి వద్ద ఉన్న ధర్మశాస్త్ర ఆలయంలో అయ్యప్ప స్వామి ధనుర్బాణధారి అయి ఉంటాడు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను కన్నెమూల గణపతి అని అంటారు. ఇక్కడ భక్తులు కొబ్బరికాయ కొడతారు. ఇక్కడ్నుండి భక్తుల పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్రకు 2 మార్గాలున్నాయి. పెద్దపాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. ఇది 80 కిలోమీటర్ల దారి. దారిలో పెరూర్ తోడు, కాళైకట్టి అనే స్థలాలున్నాయి. మహిషితో అయ్యప్ప స్వామి యుద్ధం చేస్తుండగా కాళైకట్టి వద్ద నుండి శివకేశవులు యుద్ధాన్ని చూశారట. ఇక్కడికి కొద్ది దూరంలోనే అళదా నది, మహిషి కార్చిన కన్నీరు నది రూపమైందట. ఆ నది ఉంటుంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు నది నుండి 2 రాళ్లను తీసుకువెళ్తారు. ఆ రాళ్లు కలిద ముకుంద, మహిషి కళేబరాన్ని పూడ్చిన చోటు వద్ద పడేస్తారు. తర్వాత యాత్ర ముందుకు సాగి కరిమలా కొండ చేరుకుంటారు. కరిమలా కొండ ఎక్కడం చాలా కఠినంగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు. కరిమలా కొండ చేరుకునేందుకు ఎంత కష్టంగా ఉంటుందో ఏటవాలుగా ఉన్న కొండపై నుంచి కిందకు దిగుతుండగా కాలు వణుకుతుంటాయని, ఎక్కడ లోయలో పడిపోతామోనని కూడా భయపడకుండా స్వామియే శరణమయ్యప్ప అంటూ వేడుకుంటే సాక్షాత్తు జ్యోతి స్వరూపుడు హరిహరపుత్రుడైన ఆ అయ్యప్ప స్వామి పాదయాత్రలో దీక్ష తీసుకున్న స్వాముల రూపంలో వచ్చి భక్తులను సన్నిధానం వరకు తీసుకువెళ్లి దర్శనమివ్వడంతో పాటు వారి కోరికలను కూడా తీరుస్తాడని వేద పండితులు అంటారు. పెరియానపట్టం, చెరియానపట్టం అనే స్థలాల గుండా పంబానది చేరుకొని పంబలో స్నానం చేసిన తర్వాత భక్తులు పెద్దపాదంలో పడిన కష్టాలను మర్చిపోవడంతో పాటు కొత్త ఉత్సాహంతో సన్నిధానానికి బయలుదేరతారు. అక్కడే పంబ అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడ్నుండి స్వామి సన్నిధానానికి 7 కిలోమీటర్ల దూరం. చిన్నపాదం మార్గంలో బస్సులు కూడా తిరుగుతాయి. బస్సులపై పంబానది వరకు చేరుకోవచ్చు. చివరి 4 కిలోమీటర్లు మాత్రం కాలినడకన వెళ్లాలి. భక్తులు పంబానదిలో స్నానం చేసి ఇరుముడిని తలపై పెట్టుకుని అయ్యప్ప శరణు ఘోషతో నీలిమలై అనే కొండ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కన్యస్వాములు తమతో తెచ్చిన ఒక బాణాన్ని దారిలో శరంగుత్తి అనే చోట ఉంచుతారు. ఇక్కడ్నుండి అయ్యప్ప సన్నిధానానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. 41 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లెక్కేందుకు అర్హత కలిగి ఉంటారని కథనం.
ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి 18 మెట్లకు నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ మెట్లను ఎక్కుతారు. ఒకవేళ 41 రోజులు దీక్ష చెయ్యకుండా పదునెట్టాంబడి ఎక్కినచో ఆయా భక్తుల కోరికలు తీరవని వేద పండితులు అంటారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మ్రోగించారట. సన్నిధానంలో పానవట్టం పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని, వంపు తిరిగిన ఎడమ చెయ్యి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని చెబుతారు.